అక్షయ్ వాళ్ళ నాన్న ఇంటికి చాలా సంతోషంగా వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వచ్చి, "ఏంటి నాన్న ఇంత సంతోషంగా ఉన్నారు" అని చెప్పేసైతే అక్షయ్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్షయ్ వాళ్ళ నాన్న అయితే, "నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత మన కంపెనీకి వచ్చిన ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోయాయి కదా! ఇప్పుడు మళ్ళీ అవన్నీ మనల్నే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాయిరా" అని చెప్పేసైతే చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మళ్ళీ వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉండటం నేను చూడలేకపోతున్నానని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషించి కంగ్రాట్స్ మామయ్య గారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఇదంతా జరిగింది నీ వల్లేనమ్మా. నీకు ఏం కానుక కావాలో చెప్పు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నాకు ఏమీ అవసరం లేదు మామయ్య గారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవని బర్త్‌డే ఇంకా 2 డేస్‌లో ఉంది కదా నాన్న! దాన్నే చాలా గ్రాండ్‌గా జరుపుదామని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే సరేరా అవని బర్త్‌డేని చాలా గ్రాండ్‌గా జరపాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. తన బర్త్‌డేని చాలా గ్రాండ్‌గా జరుపుదామని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య పల్లవిని పిలిచి, "పల్లవి నీకు కీస్ ఇచ్చాను కదా! ఇంటి తాళాలు. ఆ తాళాలు తీసుకొని వచ్చి మీ అవని అక్కకి ఇచ్చేయి. ఇక నీ దగ్గర ఉండవలసినంత అవసరం లేదు. ఇప్పుడు అవని అక్కయ్యకి ఇచ్చేస్తే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.